జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 6 విడతల్లో పోలింగ్ పూర్తయింది. లోక్సభ 6వ విడత ఎన్నికల్లో దాదాపుగా 61.20% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తుది వివరాలు అందిన తర్వాత పోలింగ్ శాతం డేటా మరోసారి అప్డేట్ చేస్తామని ఈసీ తెలిపింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 79.47% పోలింగ్ నమోదైంది. ఒడిశాలో 69.56%, జార్ఖండ్లో 63.76%, హర్యానాలో 60.40%, ఢిల్లీలో 57.67%, బీహార్లో 55.24%, జమ్మూ కాశ్మీర్లో 54.30%, ఉత్తరప్రదేశ్లో 54.3% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 1న 7వ విడత పోలింగ్తో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవనున్నాయి. పోలింగ్పై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. మే 25వ తేదీ వామపక్ష ప్రచార వెబ్సైట్ ది వైర్ 2024లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి సందేహాలను వ్యక్తం చేస్తూ ఓటింగ్ డేటాతో ఒక నివేదికను ప్రచురించింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల మొదటి 5 దశల్లో 19.4 కోట్ల మంది తక్కువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని నివేదికలో అబద్ధాలను ప్రచారం చేసింది. ది వైర్ ప్రకారం 2019లో 426 సీట్లలో 70.1 కోట్ల ఓట్లు పోలు కాగా 2024లో 50.7 కోట్ల ఓట్లు మాత్రమే పోలయ్యాయట. వారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిజమేనని ప్రజల మీదకు రుద్దడానికి ది వైర్ 2019 ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం 5 పత్రికా ప్రకటనలను ఏజెన్సీ విడుదల చేసిన డేటాను ఉపయోగించింది. అయినప్పటికీ వారు 2019 మొత్తం ఓటర్లకు సంబంధించిన డేటాను ఉపయోగించేశారు. అయితే ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారనే సంఖ్యను సరిగ్గా చూపించడంలో ది వైర్ ఘోరంగా విఫలమైంది. పోలైన ఓట్ల సంఖ్యను తమ విశ్లేషణలో చూపించలేదు సరికదా, కనీసం ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటాను తీసుకోవడంలోనూ బొక్కబోర్లపడింది. ది వైర్ ఉపయోగించిన మొదటి దశకు సంబంధించిన పత్రికా ప్రకటన ఏప్రిల్ 10 నుండి అయితే పోలింగ్ జరిగిన తేదీ ఏప్రిల్ 11. అదేవిధంగా ఫేజ్ 2 పత్రికా ప్రకటన ఏప్రిల్ 16 అని చెప్పగా పోలింగ్ తేదీ ఏప్రిల్ 18. ఫేజ్ 3 కోసం పత్రికా ప్రకటన ఏప్రిల్ 22 కాగా పోలింగ్ తేదీ ఏప్రిల్ 23. ఫేజ్ 4 కోసం పత్రికా ప్రకటన ఏప్రిల్ 26 కాగా పోలింగ్ తేదీ ఏప్రిల్ 29. 5వ దశకు సంబంధించిన పత్రికా ప్రకటన మే 3వ తేదీన కాగా పోలింగ్ తేదీ మే 6వ తేదీ. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ది వైర్ విశ్లేషణ చేయడాన్ని ప్రజలు, నిపుణులు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. 2019 ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ను ఎవరైనా తెలుసుకోవచ్చు. కనీసం ఈ విషయం గురించి కూడా పట్టించుకోకుండా ది వైర్ ఓటర్లు తగ్గిపోయారంటూ గగ్గోలు పెట్టిందని విమర్శలు వచ్చాయి. ఏ మాత్రం బుర్ర ఉపయోగించకుండా, కనీస అంచనాలు లేకుండా, లెక్కలు కట్టకుండా ఓటర్ల సంఖ్య తగ్గిపోయిందంటూ దొంగ లెక్కలు చెప్పాలని అనుకొని ది వైర్ మరోసారి అభాసపారైంది. అధికారిక డేటా ప్రకారం 2024 మొదటి 5 దశల్లో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో 2019లో మొత్తం 71,14,40,983 మంది ఓటర్లు ఉండగా వారిలో 48,47,07,015 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 68.13% ఓటింగ్ జరిగింది. 2024లో 76,40,80,337 మంది ఓటర్లు నమోదు చేసుకోగా వారిలో 50,72,97,288 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 66.39% ఓటింగ్ నమోదైనట్లు. ఓటింగ్ శాతం 1.74% తగ్గినప్పటికీ ఓట్లు వేసిన మొత్తం ఓటర్ల సంఖ్య 2,25,90,273కు పెరిగింది. పెరిగిన ఓటర్ల సంఖ్య ఇంత క్లారిటీగా ఉంటే ది వైర్ కథనం మాత్రం మరోలా ఉందనే చెప్పొచ్చు. తొలి 5 దశలో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇటీవలే విడుదల చేసింది. మొత్తం 76.41 కోట్ల మంది అర్హులైన ఓటర్లలో 50.72 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా మొత్తం 96.88 కోట్ల ఓటర్లు భారత్లో ఉన్నారు. ఆఖరి దశ పోలింగ్ జరిగిన తర్వాత ఎంత శాతం పోలింగ్ నమోదైందనే విషయం, ఎంతమంది ఓట్లు వేశారనే విషయం స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియనుంది. ఇవేవీ పట్టించుకోకుండా అసత్య ప్రచారం చేసేవారు చేస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి కథనాలను నమ్మకండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.